హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇంకొక మెహందీ డిజైన్ అండి. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా. ఏం చేస్తాం, బిజీగా రోజులు అయితే గడిచిపోతున్నాయి. మా విలేజ్లో అయితే పండుగలు అవుతున్నాయి. సో దానివల్ల వీడియో అయితే చేయడం లేట్ అయిపోయింది. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అయితే అవుతుంది ఆ అమ్మవారి గుడిలో పండుగలు. అమ్మవారి పేరు అయితే హరిపురం అమ్మ తల్లి. 3 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. చాలా బాగుంటుంది. 5 days అయితే చేస్తారు జాతర. లాస్ట్ డే అయితే నిప్పులు తొక్కుతారు కదా, అదైతే ఉంటుంది. డైలీ రోజుకొక ప్రోగ్రాం ఉంటుంది. మీకు తెలుసు కదా అమ్మవారి పండుగలు అంటే ఎలా ఉంటుందో. చాలా ఊళ్ళలో చేస్తూ ఉంటారు కదా. మా ఊర్లో అయితే ఒకరోజు జోడి, ఇంకొక రోజు సంథింగ్ శివభాగవతం డ్యాన్స్, బేబీ డ్యాన్స్, అలా 5 days 5 ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి. ఇంకా రిమైనింగ్ పానీపూరి, చాట్, ఐస్ క్రీమ్, జ్యూసెస్, బొమ్మలు, గాజులు, బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డెకరేషన్ అయితే ఊరంతా చేశారు. నేనైతే ఆ వీడియో ఒక చిన్న షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రాబోయే షార్ట్లో మీరైతే చూద్దరు. కానీ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఒకరోజు అయితే ఫంక్షన్ పెడతారు, మధ్యాహ్నం ప్రసాదం పెడతారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ ఊర్లలో కూడా ఏమైనా పండుగలు అయ్యాయో అయితే ఎలా అవుతాయో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. ఇంకా ఎండాకాలంలోనే మ్యాక్సిమం ఊర్లలో పండుగలు అయితే జరుగుతూ ఉంటాయి. మా ఊర్లో కూడా అలాగే మేలో అయితే చేశారు. మా ఊరి సైడ్ అయితే చుట్టుపక్కల ఊర్లలో కూడా ఈ ఇయరే ఎక్కువగా పండుగలు అయితే చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరణ చేస్తున్నారు. నేను ఆ ఫోటోని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మనల్ని అయితే ఆ 5 days అయితే ఆ గుడి లోపలికి అయితే అలౌ చేయరు. బయట ఇప్పుడు ఎక్కడ అమ్మవారి గుడి అయినా సరే ఒక చెట్టు ఉంటుంది. తర్వాత అమ్మవారి కోసం గుడి అయితే కడతారు కదండి. ఇక్కడ కూడా సేమ్ అలానే చెట్టు దగ్గర పూజ చేయనిస్తారు. గుడిలోకి అయితే అలౌ చేయరు. ఇంకా నార్మల్గా ఏంటంటే ప్రతి మంగళవారం కాదు, డైలీ వెళ్ళొచ్చు. మంగళవారం ఎక్కువగా దర్శిస్తారనమాట అమ్మవారిని. చాలా బాగా చేస్తారు. అప్పుడైతే ఎలా ఉంటుంది, కానీ ఈ పండుగలు అప్పుడైతే 5 daysలో అసలు అలౌ చేయరు. నార్మల్ డేస్లో అయితే వెళ్ళి అమ్మవారి పైన వాటర్, పసుపు నీళ్ళు పోస్తారు కదా, వేపాకులు వేసి అలా వాటర్ వేయచ్చు. ఇలా పండుగల టైంలో అయితే అసలు అలౌ చేయరు. అమ్మవారిని పూర్తిగా అలంకరించి ఉంచుతారు కదా, బంగారం, వెండి, నగలు, పట్టు చీర, జడ అన్నీ వేసి డెకరేట్ చేస్తారు. వెండి కళ్ళు అన్నీ పెట్టి. సో వాటర్ అయితే పోయినెవరు, చెట్టు దగ్గర పూజ చేసుకొని బయటకు అయితే వచ్చేయాలి. అలా ఉంటుందన్నమాట. ఏంటి మెహందీ వీడియో చేస్తూ ఊర్లో పండుగల గురించి చెప్తుంది అనుకుంటున్నారా? అమ్మవారి పండుగల గురించి చెప్పడం అయితే ఓకే అని అనిపించింది నాకు. సో మీతో షేర్ చేసుకోవాలి అనిపించి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. మీ ఊర్లో కూడా ఇలా ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఇంకా ఏ టైప్ ఆఫ్ మెహందీ డిజైన్స్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే అలా వేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ మెహందీ డిజైన్కి వస్తే ఇదన్నమాట. బ్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ కంటే బ్యాక్ లుక్ చాలా బాగుంటుంది అనమాట. బ్రైడ్స్కి అయినా, నార్మల్ పర్సన్స్కి అయినా, ఎవరికైనా బాగుంటుంది. 2 handsకి ఒకేలా. ఫ్రంట్ హ్యాండ్ డిజైన్ అనేది 2 handsకి ఒకలా వేసుకోకపోయినా పర్లేదు. బ్యాక్ 2 handsకి ఒకేలా వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి. నేనైతే గాజులు వేసుకునే దగ్గర చిన్న ఒక వీ షేప్ కట్లా ఇచ్చి దానికైతే చిన్న ఫ్లవర్స్లా ఇచ్చి కంప్లీట్ చేశాను. తర్వాత చిన్న రౌండ్ 2 times రౌండ్ వేసుకొని దగ్గరగా వేసుకొని దానికైతే చుట్టూ ఫ్లవర్స్లా చిన్నవి వేసుకొని, ఇంకా ఆ ఫ్లవర్స్ని అయితే క్రిస్ క్రాస్లో వేసుకొని దాన్ని అయితే పెద్ద డాట్స్తో కలుపుకుంటూ వచ్చాను. ఇంకా హారిజంటల్గా, వెర్టికల్గా కాకుండా కొంచెం క్రాస్గా వేసుకుంటే అనమాట లుక్ చాలా బాగుంటుంది మెహందీ డిజైన్స్కి. అలా వేసాక
అవి యాడ్ చేసేసాక ఓన్లీ ఫింగర్స్ ఉన్నాయి. ఫింగర్స్ కూడా మనం హ్యాండ్కి ఇక్కడ గాజులు వేసుకునే దగ్గర ఎలా అయితే వీ షేప్లో ఇచ్చానో సేమ్ అలానే ఇచ్చి ఒక లైన్ ఫ్లవర్స్ లాగా వేసుకొని ఇంకో లైన్తో అనమాట దాన్ని అయితే కంప్లీట్ చేశాను. తర్వాత రిమైనింగ్ ఫింగర్ని అనమాట చిన్న రౌండ్ వేసుకొని దాని చుట్టూ ఫ్లవర్స్లా పెట్టేశాను. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఫ్లవర్స్ కంప్లీట్ చేశాను కదా, అలా కంప్లీట్ చేయకుండా ఒక సైడే రింగ్ తిప్పుకొని రిమైనింగ్ ఫ్లవర్స్ని అయితే చేసేసాను. ఇలాగే అన్ని ఫింగర్స్కి అయితే వేసేసాను. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కానీ ఇలా వద్దు అనిపిస్తే ఫింగర్స్కి అయితే మనం గోరింటాకు పెట్టుకున్నట్టు పెట్టుకొని చిన్నగా ఆ ఫ్లవర్స్ని అయితే 1-2 లైన్స్లో వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఫుల్గా చేసేసాను. మనం ఒక దగ్గర చూస్తాం అలానే వేసుకోవాలని కాదు, మనం దాన్ని మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు. దాన్ని మనం రీక్రియేట్ చేసుకొని రీడిజైన్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాగుందా లేదా, ట్రై చేసాం బాగుంది లేకపోతే బాగాలేదు, మీకు ఏదనిపిస్తే అది. ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి, అక్క మాకు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలి మీరు వేయండి, మేము ట్రై చేస్తాం. అలా ఏదైనా లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.